చూసుకోవచ్చు ఎలా వేవ్స్ వెళ్తున్నాయో. ఇది యాక్చువల్గా కొంచెం పెద్ద షిప్. దీని ప్రొపెల్లర్ స్పీడ్ వల్ల ఇంకా చాలా పెద్ద వేవ్స్ క్రియేట్ అవుతున్నాయి. మీరు ఒకవేళ వస్తే గ్రీన్ ఓషన్లో రండి అని చెప్పేసి తప్పకుండా నేను రికమెండ్ చేస్తాను. ఎవరైనా చూస్ చేసుకుంటే గ్రీన్ ఓషనే చూస్ చేసుకోండి. మోషన్ సిక్నెస్ అలా ఏం లేదు. కింద ఇది లగ్జరీ క్లాస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది లగ్జరీ క్లాస్. ఇంకొంచెం ముందడికి వెళ్ళి చూద్దాం షిప్ దగ్గర. ఇంకా ఇవన్నీ రిస్ట్రిక్టెడ్ ఏరియా రాసి ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే గ్రీన్ ఓషన్ 1. నమస్తే అందరికీ, నేను మీ తెలుగు ప్యాసింజర్ సాయి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను వచ్చేసి నీల్ ఐలాండ్లో ఉన్నాను. దీన్నే కొత్తగా షాయిదీప్ ఐలాండ్ అని అంటున్నారు. నేను ఈరోజు వచ్చేసి నీల్ ఐలాండ్ నుంచి పోర్ట్ బ్లేర్కి వెళ్ళబోతున్నాను. నేను వెళ్ళబోయే షిప్ వచ్చేసి గ్రీన్ ఓషన్ 1 అంట. ఇప్పుడే బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాను. ఇక్కడ నుంచి పోర్ట్ బ్లేర్కి ఒక 1.5 hour జర్నీ ఉంది. నీల్ ఐలాండ్లో చాలా బీచెస్ తిరిగాను. ఆ వీడియోస్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. మీరు ఎవరైనా చూడలేదంటే ఒకసారి మన ఛానల్లో అవి అవైలబుల్గా ఉన్నాయి, వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ బోర్డింగ్ పాస్ని చెక్ చేసి గేట్ లోపలికి పంపిస్తున్నారు. నేను గత 2 ఐలాండ్లకి పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ వచ్చేసి నాటికాలో వచ్చాను. హ్యావ్లాక్ నుంచి నీల్ ఐలాండ్కి నేను మ్యాక్ క్రూజ్లో వచ్చాను. ఇప్పుడు నీల్ నుంచి పోర్ట్ బ్లేర్కి వెళ్ళేది గ్రీన్ ఓషన్ 1 అంట. ఇది కొంచెం బాగుంటుందని అంటున్నారు. ఆ 2 క్రూజులలో మనం ఇండోర్లో లోపటే ఉండాలి. మనం డెక్ పైకి వచ్చి చూసే ఆ ఫెసిలిటీ అలా ఉండదు, ఎందుకంటే అవి క్రూజెస్ కాబట్టి అలా డిజైన్ చేయబడ్డాయని అంటున్నారు వాళ్ళు. ఇదైతే కొంచెం షిప్ లాగా ఉంటుంది. మనం డెక్ పైకి వెళ్ళి కూడా చూడొచ్చు. నాకు తెలిసి ఈ జర్నీ అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే షిప్ పైన ఎక్కి వెళ్ళడం కదా, డెక్ పైకి వెళ్ళి సీలో వెళ్తుంటే చూడడం ఇది నాకు లైఫ్లో ఫస్ట్ టైం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే గ్రీన్ ఓషన్ 1 మనం వెళ్ళబోయే షిప్. ఇది అన్ని క్రూజుల్లా కాదు, యాక్చువల్గా షిప్ ఇది. పైన డెక్ మీద సీటింగ్ అరేంజ్మెంట్ కూడా అట్లుంది. మనం పైకి వెళ్ళొచ్చు. సూపర్గా ఉండబోతుంది అనుకుంటాను ఈ జర్నీ. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను వెళ్తూ మంచి వ్యూస్ తీయడానికి ప్రయత్నిస్తాను. బోర్డింగ్ పాస్ అంతా చెక్ చేసి పంపిస్తున్నారు. దీంట్లో 3 క్లాసులు ఉన్నాయి. అది మీకు ఒకసారి బోర్డింగ్ పాస్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఏ క్లాసెస్ ఉన్నాయి, ఎంత ప్రైస్ ఉంటుంది అనేది. వావ్, మనకు ప్రీమియం క్లాస్ వచ్చేసింది. కొంచెం ఎక్కువే పే చేసాం కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మన బోర్డింగ్ అయితే అయిపోయింది. మీరు నా వెనుక సీటింగ్ అరేంజ్మెంట్ చూసుకోవచ్చు. యాక్చువల్గా నేను వెళ్తున్న షిప్ వచ్చేసి గ్రీన్ ఓషన్ అని చెప్పాను కదా, దీంట్లో మనకు బోర్డింగ్ పాస్ ఇచ్చారు. బోర్డింగ్ పాస్లో క్లాసెస్ మెన్షన్ చేసి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీంట్లో ఎకానమీ ఉంది, ప్రీమియం ఉంది, రాయల్ ఉంది. నేను లాస్ట్ టైంలో బుక్ చేశాను, నాకు రాయల్ తప్ప ఇంకేం దొరకలేదు. సో దీనికి వచ్చేసి 3000 పడింది, అంటే ఆల్మోస్ట్ 1500 per person పడింది. రాయల్ క్లాస్లో ఇది ఆల్మోస్ట్ మనం మ్యాక్ క్రూజ్లో లాస్ట్ టైం మీకు మ్యాక్ క్రూజ్లో చూపించాను కదా, అందులో విఐపి క్లాస్ అని ఉంటుంది. సేమ్ అలానే ఉంది. ఒక కంప్లీట్ క్యాబిన్ ఉంది, ఒక 40 seats ఉన్నాయి అంతే. సరే మీరు చూడొచ్చు ఎలా ఉందో. ఇది మొత్తం ఏసీ క్యాబిన్. ఇదే అండి మొత్తం మీ సీటింగ్ అరేంజ్మెంట్ అంతా చూసుకోవచ్చు. ఇలా ఉంది. ఇది మొత్తం ఒక సోఫా లాగా ఉంది, రిక్లైనర్స్ అలా ఏం లేదు. స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 30 minutes అవుతుంది. ఎటువంటి సిక్నెస్ లేదు. మ్యాక్ క్రూజ్ దాంట్లో లాగా ఎటువంటి సిక్నెస్ లేదు. మీరు ఒకవేళ వస్తే నా సజెషన్, ఎవరైనా సిక్నెస్ ఫీల్ అవుతా అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ గ్రీన్ ఓషన్ బుక్ చేసుకోండి. గ్రీన్ ఓషన్ 1 అనేది ఎటువంటి సిక్నెస్ ఉండదు. ఓపెన్ డెక్ ఉంటుంది. అంటే పై వరకు ప్రస్తుతానికి అలౌ చేస్తలేరు, రేపు మళ్ళీ అలౌ చేయొచ్చు. ఘాట్ ఉన్నారు వీళ్ళు, సేలర్స్ ఉంటారు కదా, సేలర్ మర్చెంట్ మనల్ని వెళ్ళనివ్వట్లేదు. ఇదే ఫైల్ అంట, ఇక్కడ వరకే అలౌ చేస్తున్నారు. ఏది ఉన్నా కూడా మీరు ఇక్కడే ఉండండి అని చెప్తున్నారు. నాకు ఒక 5 minutes పర్మిషన్ ఇచ్చారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎలా స్పీడ్గా బోట్ వెళ్తుందో. బోట్ వెళ్తుంటే వాటర్ చూడండి, వేవ్స్. చూసుకోవచ్చు పైన డెక్ ఉంది, మంకీ డెక్ అంటారు కదా, దీంట్లో క్రేన్ కూడా ఉంది. ఇవన్నీ లైఫ్ బోట్స్, సేవర్ బోట్స్ ఉన్నాయి. లగేజ్ అంతా ఇక్కడ పెట్టారు. ఇది యాక్చువల్ డెక్. ఇది ఇప్పటికి ప్రస్తుతానికి అలౌ చేయట్లేదు మనకి. ఇది ఇంజన్ రూమ్ అనుకుంటా. మీరు వెనక చూసుకోవచ్చు
ఎలా వేవ్స్ వెళ్తున్నాయో, ఇది యాక్చువల్గా కొంచెం పెద్ద షిప్. దీని ప్రొపెల్లర్ స్పీడ్ వల్ల ఇంకా చాలా పెద్ద వేవ్స్ క్రియేట్ అవుతున్నాయి. మీరు ఒకవేళ వస్తే గ్రీన్ ఓషన్లో రండి అని చెప్పేసి తప్పకుండా నేను రికమెండ్ చేస్తాను. ఎవరైనా చూస్ చేసుకుంటే గ్రీన్ ఓషనే చూస్ చేసుకోండి. మోషన్ సిక్నెస్ అలా ఏం లేదు. ఇక్కడ మొత్తం పార్టీ వైబ్స్ మళ్ళీ క్రియేట్ చేశారు. మంచి లౌడ్ మ్యూజిక్ పెట్టేసి వీడియోలు తీస్తున్నారు. మంచి లౌడ్ మ్యూజిక్ పెట్టారు. అందరు కలిసి లేడీస్ అందరు డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకెవరైనా మెన్స్ వెళ్తే మనం కూడా వెళ్ళి డ్యాన్స్ చేద్దాం. చూసుకుంటే ఇది అప్పర్ డెక్. దీంతో పాటు కిందకి వెళ్తే మనకు లోయర్ డెక్ ఉంటుంది. ఇది లోయర్ డెక్. ఇక్కడ నుంచి ఇంకా అద్భుతంగా ఉంది చూడడానికి. ఇలాగా చూసుకోవచ్చు, సూపర్ ఉంది. కొంచెం ముందడి పోయి చూద్దాం. ఇది ఇక్కడ మీరు చూసుకుంటే కింద లగ్జరీ క్లాస్ అనుకుంటా. మీరు చూసుకోవచ్చు అంత సీటింగ్. కింద ఇది లగ్జరీ క్లాస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది లగ్జరీ క్లాస్. ఇంకొంచెం ముందడికి వెళ్ళి చూద్దాం షిప్ దగ్గర. ఇంకా ఇవన్నీ రిస్ట్రిక్టెడ్ ఏరియా రాసి ఉన్నాయి. మనకి ఐలాండ్స్ కనిపిస్తున్నాయి కదా, అదే పోర్ట్ బ్లేర్. దీని పక్కన మనకు ఒక చిన్నది కనిపిస్తుంది. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని పెడతాడు. పోర్ట్ బ్లేర్కి దగ్గరలో ఉంటుంది. పోర్ట్ బ్లేర్ రీచ్ అవుతున్నాం. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నాటికాది క్రూజ్ వెళ్తుంది. మనం లాస్ట్ టైం పోర్ట్ బ్లేర్ నుంచి స్వరాజ్దీప్ ఐలాండ్ వెళ్ళాం కదా, అదే హ్యావ్లాక్ ఐలాండ్, దీంట్లోనే వెళ్ళాం. ఇంకా అప్రోచ్ అయ్యాం. వాళ్ళు మన సీట్లో వెళ్ళి కూర్చోమని చెప్తున్నారు. 2 గంటల అద్భుతమైన షిప్ జర్నీ తర్వాత పోర్ట్ బ్లేర్ చేరుకున్నాము. ఈ షిప్ వచ్చేసి హ్యాడో జెట్టీలో మనని డ్రాప్ చేసేసింది. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందటికి వెళ్ళేసి మనకి ఆటోలు దొరుకుతాయి. జెట్టి ఎప్పుడైనా ఈ జెట్టి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి ఆటో తీసుకోండి. పాయింట్ టు పాయింట్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే. నేను లాస్ట్ టైం ఉన్న హోటల్ అతనికే అడ్వాన్స్ ఇచ్చి పెట్టాను ఈరోజు వస్తున్నా అని చెప్పేసి. మనకి 2 రోజులకు కలిపేసి 3000 ఛార్జ్ చేశారు. మీరు ఇక్కడ చూసినట్టయితే క్యాంబెల్ బే షిప్ ఉంది, చాలా పెద్దది ఇది. యాక్చువల్గా మనకు మెయిన్ ల్యాండ్ నుంచి ఇండియా నుంచి అండమాన్కి వస్తాయి కదా, వైజాగ్ చెన్నై దగ్గర నుంచి ఇలాంటి షిప్లు వస్తాయి. ఎవరైనా షిప్ జర్నీ ఇష్టం ఉంటే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. నేను లాస్ట్ టైం ఉన్న హోటల్ తనకి అడ్వాన్స్ ఇచ్చానని చెప్పాను కదా, అది కొంచెం గెస్ట్ ఎక్కువ వచ్చి ఫుల్ అయిపోయిందట. పక్కనే ఇంకొక హోటల్ అరేంజ్ చేశాడు. ఆటో తీసుకొని వెళ్ళిపోతున్నాం ఆ హోటల్ దగ్గరికి. ఇంతకుముందు వీడియోలో చెప్పిన విధంగానే పోర్ట్ బ్లేర్కి ఫస్ట్ డే వచ్చినప్పుడు ఆ హోటల్ వచ్చింది, సీవీ ఉన్నాయని చెప్పేసి అతనికి నేను అడ్వాన్స్ ఇచ్చేసాను. ఇంకా నేను నీల్ ఐలాండ్ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు పోర్ట్ బ్లేర్లో మళ్ళీ ఉండడానికి అడ్వాన్స్ ఇచ్చేసాను. అయితే అనుకోకుండా ఒక 6-7 డేస్ కంటిన్యూస్గా బుకింగ్ వచ్చారంట వాళ్ళు. సో ఒక్కో రోజు ఇక్కడ అడ్జస్ట్ అవ్వమని చెప్పేసి వేరే హోటల్ ఇచ్చాడు. ఇది కూడా బాగానే ఉంది. రేపు మళ్ళీ సేమ్ ఆ హోటల్కి షిఫ్ట్ చేస్తానని చెప్పాడు. కానీ ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ మనకి ఇంకొక సీవీ హోటల్ ఇచ్చారు. మీరు ఒకసారి నేను ఏదో హోటల్ బాగాలేదు అనుకొని చెప్పేసి వచ్చేసాను. కానీ హోటల్ పైనుంచి చూడడంతోనే ఆశ్చర్యపోయాను. డైరెక్ట్ మనకు సీ ఫేసింగ్లో హోటల్ ఇచ్చారు. మీరు చూసుకోవచ్చు. నేను ఒకసారి కెమెరా అటువైపు దింపుతా. స్పెక్టాక్యులర్గా ఉంది వ్యూస్ మాత్రం. ఇది హోటల్ కారిడార్కి ఎదురుగానే బీచ్. జస్ట్ చిన్న రోడ్డు, ఆ రోడ్డు పక్కనే బీచ్. మనకు రోడ్డు పక్కన కూడా ఫుట్పాత్ ఉంది. ఈజీగా ఇట్లా ఆ రోడ్డు పైన ఫుట్పాత్ పైన నడుచుకుంటూ సెల్యులర్ జైల్ వరకు వెళ్ళిపోవచ్చు. మీకు ఎదురుగా ఒక ఐలాండ్ కనిపిస్తుంది కదా, అదే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అంట. ఇంకా మీకు కొంచెం అటువైపు దూరంగా చూసుకుంటే అక్కడ ఒక ఐలాండ్ ఉంది, అదే నార్త్ బే ఐలాండ్.
ఇక్కడ చూసుకోవచ్చు ఇవి చెట్లు ఉన్నాయి, ఈ వక్కల చెట్లు ఉంటాయి కదా, అవి ఎంత పొడుగు ఉన్నాయో చూడండి. ఈ హోటల్ వచ్చేసి యాక్చువల్గా అతనికి నేను ఈ హోటల్కి ఒక 1300 పే చేసా పర్ నైట్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకుంటా. హోటల్ బాగుంది, దానికన్నా ఇంకా నీట్గా ఉంది, కానీ ఆ ప్రైస్లోనే దీన్ని సెట్ చేశాడు. నైస్. ఇక్కడ ఆ ప్రజలందరూ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. ఆ హోటల్ అతను కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. పర్సనల్గా వచ్చాడు. నేను అక్కడ ఆటో నుంచి హోటల్కి రీచ్ అవ్వడంతో ఆయన పర్సనల్గా వచ్చేసి నాకు హెల్ప్ చేసేసి హోటల్ చెకింగ్ స్మూత్గా అయిపోయేలాగా చేశాడు. ఒకవేళ మీకు ఎవరికైనా సీ ఫేసింగ్ హోటల్ కావాలని అనుకుంటే ఈ హోటల్ చూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ నేను ఏం అడగలేదు, మీకు లొకేషన్ డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తా. ఒకసారి హోటల్ రూమ్ చూడండి. ఇదే మనకు ఇచ్చిన హోటల్ రూమ్. కొంచెం మెస్సీగా ఉంది, అంత హడావిడిలో మొత్తం తీసి పెట్టేశాను. క్వీన్ సైజ్ డబుల్ ఆక్యుపెన్సీ క్వీన్ సైజ్ బెడ్ ఇచ్చారు. అటు ఇటు సైడ్ టేబుల్ ఉంది. ఇక్కడ మనకు ఒక టీవీ ఇచ్చారు, కింద ఒక టేబుల్ అండ్ చైర్ ఇచ్చారు విత్ ఏసీ. ఇక్కడ చూసుకుంటే మనకు మిర్రర్తో పాటుగా వార్డ్రోబ్ ఉంది. వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది. మనకు వాష్రూమ్ లోపల గీజర్ ఇచ్చారు, ఒక అందరికీ కామన్ గీజర్ కాకుండా.